సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో అదేంటిదంటే మన వాట్సాప్ సంబంధించిన ట్రిక్ అనమాట. సో వాట్సాప్ సంబంధించింది ఏంటిది అంటే మనం ఒక సంథింగ్ మన మొబైల్ని అయితే వాట్సాప్ అయితే అందరికి ఉంటుంది అనమాట. సో ఆ వాట్సాప్ని ఒకవేళ సంథింగ్ మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినా సరే, లేకపోతే వాట్సాప్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే, వేరే ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే, మీరు వేరే మొబైల్లో అయితే ఆ వాట్సాప్ని అయితే లాగిన్ చేసి అయితే చూడలేరు అనమాట. ఇన్ కేస్ ఓటీపీలు ఇవన్నీ ఎంటర్ చేయాలి కాబట్టి సో ఆ వాట్సాప్ని అయితే మనం ఎంటర్ చేయలేమన్నమాట. సో అది కాకుండా మనం ఒకే వాట్సాప్ని రెండు ఫోన్లలో ఎలా యూజ్ చేసుకోవాలని ఈరోజైతే ఈ టాపిక్లో చెప్పబోతున్నాను అనమాట. సో టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. బెల్ ఐకాన్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి గైస్. మనం డైలీ ఇలాంటి వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు త్వరగా వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి మనకు మొబైల్ బ్యాటరీ అయితే అయిపోయింది అనుకోండి. ఇన్ సమ్ కేస్ ఒక మొబైల్ బ్యాటరీ, సో మీరు వేరే వాట్సాప్ ఇక మనం ఛార్జింగ్ పెట్టకుండానైతే వేరే వాట్సాప్ని అయితే వాడుకోవచ్చు అన్నమాట. సేమ్ వాట్సాప్ని వేరే మొబైల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈజీగా. సో అదే విధంగా మనకు చాలా విధాలుగానైతే ఇదైతే ఉపయోగపడబోతుంది. నేను ముందుగానైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన గైస్. సో ఈ విధంగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఆ 3 డాట్స్ని అయితే ప్రెస్ చేయండి గైస్. ఆ 3 డాట్స్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏమైనా వస్తాయంటే ఈ విధంగా సెట్టింగ్స్ అయితే వస్తాయి కదా. సో మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద. సో ఆ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఆ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అన్నమాట. మీ ప్రొఫైల్ ఇవన్నీ, అకౌంట్ ప్రైవసీ, అవతార్, ఇవన్నీ చార్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా ఆప్షన్స్. అందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ ఏంటిదంటే అకౌంట్ ఆప్షన్ అన్నమాట. ఆ అకౌంట్ ఆప్షన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు కింద చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. డిలీట్ అకౌంట్ పైన మీకు ఒకటి యాడ్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. ఆ యాడ్ అకౌంట్ పైన ప్రెస్ చేయండి గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ అకౌంట్ ఏంటిదంటే మనకు ఇంకో మొబైల్ సంబంధించినది కాబట్టి సో ఈ ఆప్షన్తో మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ యాడ్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీ మొబైల్, అంతేకాకుండా మీ పేరు, మీ ప్రొఫైల్ కూడా కనబడుతుంది అన్నమాట. సో నేను మొబైల్ నెంబరు బ్లర్ చేసినాను కాబట్టి మీరు ఏమనుకోకండి. సో ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే కనబడుతుంది అన్నమాట. సో కిందనే మీకు యాడ్ అకౌంట్ అని ఇంకో ఆప్షన్ అయితే కనబడుతుంది అడిషనల్గా. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వాట్సాప్ అయితే రీఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు రీఎంటర్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ అయిన అకౌంట్ అని పెద్ద ఇట్లా ఈ విధంగా ట్యూటోరియల్ అయితే కనబడుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా మళ్ళీ అగ్రీ అండ్ కంటిన్యూ అని ప్రెస్ చేయండి గైస్. అగ్రీ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే వెళ్ళిపోతుంది అనమాట మనకు. సో ఈ ఇంటర్ఫేస్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలంటే అవసరం లేదు. మీకు మొబైల్ నెంబర్తో అసలు అవసరంకి లేదనమాట. సో మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీస్ అవన్నీ వస్తాయి కాబట్టి అవసరం లేదు. సో దీన్ని అయితే ఇప్పుడైతే మీరు ప్రస్తుతానికి స్టాప్ చేసేసింది. మీకు పైన ఒక విధంగా మీరు చూస్తున్నట్టయితే పైన 3 డాట్స్ అయితే కనబడుతుంది అనమాట. సో ఆ డాట్స్ని అయితే ప్రెస్ చేయండి గైస్ ఇప్పుడు. సో ఆ డాట్స్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లింక్ హ్యాజ్ కంపెనియన్ డివైస్ అని కనబడుతుంది అన్నమాట. కొత్త ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఇది వాట్సాప్ అప్డేట్ అయిపోయిన తర్వాత వస్తున్న ఆప్షన్ అనమాట. సో ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు అంటే మీకు డౌట్ వస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు, ఇది ఏం చేయాలి దీంతో, మాకు తెలియదు కదా అంటే, సో మీరు దీన్ని ఏం చేస్తారంటే వేరే మొబైల్ ద్వారా దీన్ని అయితే స్కాన్ చేయాలి. సో అది ఏ విధంగా స్కాన్ చేయాలి, ఎలా స్కాన్ చేస్తే మనకు వేరే వాట్సాప్లోకి వస్తుంది, అవన్నీ నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీరు ఇవన్నీ చెప్పబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అలాగే లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ విధంగానైతే కింద మీకు ఆప్షన్స్ కూడా షో అవుతుంది, అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో మీకు ఇవి అర్థం కాకపోయినా సరే నేనైతే చెప్పడానికి ఇప్పుడు రెడీ ఉన్నా కాబట్టి చెప్పేస్తున్నా. సో మనకు సెకండ్ స్టెప్ ఏంటిదంటే మీరు నెక్స్ట్ మొబైల్ తీసుకోవాలి గైస్. సెకండ్ మొబైల్లోనైతే ఈ ప్లాన్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైతే సెకండ్ మొబైల్ నాకు ఈ మొబైల్లో కావాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ మొబైల్లో ఏ వాట్సాప్ ఉన్నా సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. సో నాకు వేరే వాట్సాప్ ఉంది కదా ఈ మొబైల్లో అనుకుంటే అది అవసరం లేదన్నమాట. ఏ వాట్సాప్ ఉన్నా సరే ఆ మొబైల్లో ఆ వాట్సాప్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి గైస్. ఆ వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ 3 డాట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 డాట్ ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏం కనబడుతుందంటే సో మళ్ళీ మీకు ఒక కొత్త ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. మన కొత్త ఆప్షన్లకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ
కొత్త ఆప్షన్ ఏంటిదంటే లింక్డ్ డివైజెస్ అనమాట. సో లింక్డ్ డివైజెస్ మీద క్లిక్ అయితే ఇవ్వండి గైస్. సో ఈ విధంగా లింక్డ్ డివైస్ మీద క్లిక్ అయితే ఇచ్చేసిన తర్వాత మీకు కొత్త ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. ఇక్కడ కొద్దిగానే సింపుల్ స్టెప్ ఉంటుంది. మీకు ఒక్కసారి అర్థమైందంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో అర్థమయ్యే లోపు మనకి ఇదంతా సో లింకే డివైస్ అని ఉంది కదా. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి గైస్. ఇక్కడ మీకు సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన వెంబటే మీకు కనెక్ట్ వైఫై అని వస్తుంది అనమాట. సో మీరు కనెక్ట్ వైఫై అనే చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ డేటా ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ని. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మొబైల్ డేటా ద్వారా దీనైతే కనెక్ట్ అవ్వబోతున్నాను అనమాట. సో మీకు ఇక్కడ మీకు స్కానర్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. శాంపుల్గానైతే ఇదైతే షో అవుతుంది ట్యూటోరియల్గా. మీరు ఓకే అని ప్రెస్ చేస్తే మీకు స్కానర్ అయితే ఓపెన్ అయిపోతుంది గ్యాస్. సో మీరు ఇదే విధంగా ఏం చేస్తారంటే దీన్ని మీరు సెకండ్ మొబైల్ని దేంట్లో స్కాన్ చేస్తారంటే ఇంతకుముందు ఫస్ట్ స్కానర్ వచ్చింది కదా, దాన్ని అయితే స్కాన్ చేయాలన్నమాట సింపుల్గా. సో ఆ స్కానర్లో అదే విధంగా ఆ మొబైల్ అట్లే హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు సెకండ్ మొబైల్లో ఈ స్కానర్ వచ్చింది కదా, ఈ స్కానర్ని మనం స్కాన్ చేయాలన్నమాట. సింపుల్గా ఈ విధంగా స్కాన్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఆ వాట్సాప్ ఈ వాట్సాప్ అనేది ఒకటే మీకు రెండు మొబైల్స్లోనైతే కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగానైతే ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది గైస్. ఇది ఒక పెద్ద సింపుల్ ట్రిక్. మీకు జస్ట్ అర్థమయ్యే కాడికి చూడండి. సో అర్థమయ్యే వరకు చూడండి ఇదైతే వీడియో. సో మీకు అర్థం కాకపోయింది అనుకోని 2-3 సార్లనైతే చూడండి. సో మీకు ఈజీగా ఒక్కసారి చూసిరంటే అర్థమైపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. సో ఈ విధంగానైతే మ్యాక్సిమం ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది గాస్. ఈ విధంగా మీరు ఎన్ని మొబైల్స్ అంటే అన్ని మొబైల్స్ని అయితే ఒకటే వాట్సాప్ని వాడుకోవచ్చు అనమాట. సో సిమిలర్గా మీకు ఇలా ఏ మెసేజెస్ వస్తాయో మెయిన్ వాట్సాప్లో, అదేవిధంగా మీకు సెకండ్ మొబైల్లో వస్తాయి, థర్డ్ మొబైల్లో వస్తాయి, అదేవిధంగా ఎన్ని మొబైల్స్ అంటే అన్ని మొబైల్స్ వస్తాయి అనమాట. సింపుల్గా ఈ లెక్కనైతే వర్క్ అవుతుంది. దీనికి ఏ ఓటీపీ అవసరం లేదు, ఇది మనకు నంబర్ అవసరం లేదు, ఏ అవసరం లేదు అనమాట.